ఐపీఎల్ 2026 మినీ వేలానికి ఇంకొక రోజు మాత్రమే సమయం ఉంది. ఇప్పటికే స్టార్ ఆటగాళ్ల కోసం అన్ని ఫ్రాంచైజీలు తమ ప్లాన్స్ రెడీ చేసుకున్నాయి. అయితే ఈ వేలంలో స్టార్ ఆటగాళ్లను పక్కన పెడితే అన్క్యాప్డ్ వికెట్ కీపర్ల కోసం కోట్ల రూపాయలు పలుకుతారని టీమిండియా మాజీ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ జోస్యం చెప్పాడు. అన్క్యాప్డ్ భారత ప్లేయర్లకు ఎక్కువ డిమాండ్ ఉంటుందని చెప్పాడు. డిసెంబర్ 16న అబుదాబిలో జరగనున్న ఐపీఎల్ 2026 మినీ వేలాన్ని దృష్టిలో పెట్టుకుని తన యూట్యూబ్ షో అశ్విన్ కి బాత్ లో సీనియర్ జర్నలిస్ట్ విమల్ కుమార్ తో మాట్లాడిన అశ్విన్ కార్తిక్ శర్మ, సలీల్ అరోరా పేర్లను ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ఈ ఇద్దరిలో కనీసం ఒక్కరు అయినా ఊహించని రేంజ్ లో ధర పరికే అవకాశం ఉందని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. వేలంలో టీంలు ప్లేయర్లను కాదు, సమస్యకు పరిష్కారాన్ని కొనుగోలు చేస్తాయని అశ్విన్ వివరించాడు. ఒక ఫ్రాంచైజీకి మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేయగల భారత్ వికెట్ కీపర్ అవసరం ఉంటే మొదటి ఆప్షన్ మిస్ అయితే వెంటనే రెండో ఆప్షన్ కోసం తీవ్రంగా బిడ్ చేస్తుందని చెప్పాడు. ఎవరైనా కార్తిక్ శర్మను మిస్ అయితే వెంటనే సలీల్ అరోరా వెనుకపడతారని, లేదా సలీల్ ముందుగా వస్తే అతడిని మిస్ చేసిన టీం కార్తిక్ కోసం బిడ్ పెంచుతుందన్నారు. ఈసారి అన్క్యాప్డ్ ప్లేయర్లకు మంచి గిరాకీ ఉంటుందని అశ్విన్ వివరించాడు. పంజాబ్ వికెట్ కీపర్ బ్యాటర్ సలీల్ అరోరా ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సంచలన ఇన్నింగ్స్ తో తన పేరు మార్మోగేలా చేశాడు. కేవలం 45 బంతుల్లో 11 సిక్సర్లు, 9 ఫోర్లతో 125 పరుగులు చేశాడు. సలీల్ ఇన్నింగ్స్ ఫ్రాంచైజీ ఓవర్లను కూడా అలర్ట్ చేసింది. కార్తిక్ శర్మ, సలీల్ అరోరా, తమిళనాడు ఆటగాడు తుషార్ రైజా ఈ ముగ్గురు అన్క్యాప్డ్ వికెట్ కీపర్లు జాబితాలో ఉన్నారు. వీరి బేస్ ప్రైస్ కేవలం 30 లక్షలు మాత్రమే. కానీ డిమాండ్ పెరిగితే అదే ధర కోట్లలోకి దూసుకెళ్లే అవకాశం ఉందని అశ్విన్ సూచించాడు. తుషార్ రైజాను కూడా సరైన ఛాన్స్ దొరికితే టీంకు కీలక ఆటగాడిగా మారగలడని అభిప్రాయపడ్డాడు. ఈసారి వేలంలో మొత్తం 77 స్లాట్లు ఉండడంతో ఫ్రాంచైజీలు తక్కువ ధరలో ఎక్కువ విలువ ఇచ్చే ప్లేయర్ల కోసం వెతుకుతున్నారు. అందుకే అన్క్యాప్డ్ భారత ఆటగాళ్లకు ఇది సరైన సమయం అని అశ్విన్ చెప్పాడు. ఈ వేలంలో ఒకటి కాదు, ఒకటి కంటే ఎక్కువ డార్క్ హార్స్లు కోటీశ్వరులయ్యే అవకాశం ఉందని అశ్విన్ సంకేతాలున్నాయి.